హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. దానికోసం నేను 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 10 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పలుకులు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని వీటిని చల్లార్చుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకున్నాను. ఈ పేస్ట్లో నేను మిక్సీ పట్టించుకున్నప్పుడే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకున్నానండి. ఇందులో 1/2 టీ స్పూను ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటున్నానండి. ఈ పసుపు వేసి కలుపుకున్న దాంట్లో కట్ చేసుకున్న వంకాయలు వేసుకుంటే వంకాయలు తొందరగా నల్లగా అవ్వవు, చేదుగా కూడా రావండి. గుత్తి వంకాయ కూరకి ఏ విధంగా వంకాయలు కట్ చేసుకోవాలో ఆ విధంగా వంకాయలు కట్ చేసుకొని ఈ పసుపు కలుపుకున్న నీటిలోని వేసుకుంటున్నాను. నేను ఈ వంకాయ కూర కోసం 1/2 కిలో వంకాయల్ని తీసుకున్నాను. ఈ విధంగా వంకాయలన్నిటిని కట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకున్న వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వంకాయలన్నిటిలోకి స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఏవైతే ఉన్నాయో స్టఫింగ్ చేసుకుని వాటిని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వంకాయల్ని లైట్గా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి వంకాయల్ని కలుపుకుంటూ ఉండాలి. మసాలా పెట్టాం కదండి, అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరి కాసేపు వంకాయల్ని మగ్గించుకుందాం. వంకాయలు బాగా మగ్గిపోయండి. నాకు ఉప్పు తగినట్టు అనిపించి కొంచెం ఉప్పు వేసుకున్నాను. మసాలా కొంచెం మిగిలిందండి నాకు వంకాయల్లో పెట్టగా, దాంట్లో వాటర్ వేసి వంకాయల్లో వేసుకున్నాను. ఇంకాసేపు వంకాయల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. వంకాయలు సాఫ్ట్గా అయ్యాయండి. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ డిష్లోకి తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర రెడీ అయిందండి. నచ్చిందా అండి నేను చేసింది? మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.